ఆత్మీయ హిందూ బంధువులకు నమస్సుమంజలి. నేను డాక్టర్ ఏఎల్ శ్రీనివాస్ నేత. నేను ప్రస్తుతం ఇప్పుడు అఖిల భారత పద్మశాలి అన్నసత్రము కాశీలో ఉంది. కాశీలో ఉన్నాను. నవరాత్రులతో నిద్ర చేద్దామని చెప్పేసి. అదేవిధంగా మా కుల బాంధవుడు నామని రమేష్ నేత గారు కూడా ఇక్కడ కూర్చున్నారు. వారు కూడా ఇక్కడ సేవ చేస్తారు. వారిని చూడండి. వారు ఇక్కడ సేవ చేస్తున్నారు పద్మశాలీలకు. కానీ దాంతోపాటుగా ఇప్పుడైతే మనము ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జ్ఞానవాపి స్థలంలో ఉన్న కాశీ విశ్వనాథుడే అసలైన కాశీ విశ్వనాథుడు. అయితే అసురుల చేతిలో పోయినందుకు తాత్కాలికంగా వాళ్ళు అప్పుడే దాన్ని రెండో లింగం కింద చేశారు. ఇప్పుడు అది కోర్టులో ఉంది. కోర్టు నుంచి గెలిచిన తర్వాత అప్పుడు మళ్ళీ కాశీ విశ్వేశ్వరుడు తన వైభవాన్ని మళ్ళీ చూపిస్తాడు. ఎవరైతే అతని కాశీ విశ్వనాథుని మనస్ఫూర్తిగా స్మరించుకుంటారో, ఆయన స్పర్శ దర్శనం చేసుకుంటారో, అభిషేకం చేస్తారో, అప్పుడు వారికి మంచి కటాక్షాలు ఇస్తాడని చెప్పేసి ఆయన నాకు మా మహాదేవుడు నాకు చిన్న సంకేతంలాగా ఇచ్చిండు. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియచేయాలని చెప్పేసి నేను అనుకొని మన తెలుగు వాళ్ళకి నేను ఈ అవకాశాన్ని మీకు తెలియజేస్తున్నాను. అయితే మీరు మంచి అదృష్టవంతులు. ఎలాగైతే రామలల్ల విగ్రహ ప్రతిష్టాపన జరిగింది, ఆ తర్వాత మంచి వైభవం చూస్తున్నాం. అదేవిధంగా మనకు కాశీ విశ్వనాథుడు కూడా అసురుల చేతి నుండి విముక్తి చెందిన వెంబడే ఆయన తన చమత్కారాలను చూపిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. మన సనాతన ధర్మాన్ని మనము కాపాడుకుందాం, సంఘటితంగా ఉందాం. మన ధర్మాన్ని మనము కాపాడుకోవాలి. మన భావితరాల వాళ్ళకు కూడా మనం అందజేయాలి. డబ్బు శాశ్వతం కాదు. ఈ విషయాన్ని మీరు డబ్బు ఏ సమయం కార్యం చేద్దామన్నా ధర్మకార్యం చేద్దాం, ముందు ఉండి చేయండి. అక్కడ మన తోటి వాళ్ళని, మన సనాతన ధర్మీయులని కాపాడుకోవాలని చెప్పేసి కోరుతూ మన సంఖ్యను పెంచండి. అదేవిధంగా ఇంటిపైన ఆంజనేయ స్వామి ధ్వజం కట్టుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ఓం నమః శివాయ.